స్నేహితులు ఎక్కువగా నేను పెద్దగా చేయను, ఎందుకంటే అందరూ లోకంలో ఎలా ఉంటారని ఉద్దేశంతో నేను ఎక్కువ చేయను. అనవసరంగా స్నేహితులు చేసి వారితో దేవుని మన విషయాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళు చెప్పడం, వేరే వాళ్ళతో తీసుకొచ్చి మన చెప్పి మన ఇద్దరు మన మధ్య మళ్ళీ ఒక ఇబ్బందికరమైన గొడవలు రావడం ఎందుకని ఎక్కువగా మనము చేయరు. అందరు కాదు కానీ కొంతమంది నిజమైన స్నేహితులుగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో చూసుకుంటే మనము అనేక విషయాల్లో నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైన స్నేహితుడు ఎవరంటే మనకి బైబిల్లో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు ఎవరో మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. స్నేహితులుగా ఉంటారంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను కానీ దేవుడు చెప్పిన కట్టడలు కానీ మనం అనుసరించి నడుచుకుంటూ మనం ఎప్పుడైతే వాటిని పాటిస్తామో వారే నిజమైన స్నేహితులుగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నాడు. 12వ వచనం కూడా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుకున్నదే నా ఆజ్ఞ. దేవుడు 2 ఆజ్ఞలు మనకి ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితో ప్రేమించాలి. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు మనకి బైబిల్ గ్రంథంలో మొత్తం మీద కూడా చూసినట్టే 613 ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞలు 2 ఆజ్ఞలు మాత్రము కొత్త నిబంధనలో చేర్చారు. ఆ 2 ఆజ్ఞలను కూడా జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడిని యెహోవాను ఎంచాలి, పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. అలాగే నీ యొక్క పొరుగు వారిని కూడా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎంచాలి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించాలి. అంటే తన పొరుగు వారిని, మీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. 2 ఆజ్ఞల్లోని మితమైనవి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో అలాగే ఒక నాణ్యానికి ఒక పక్కన దేవుడు, మరో పక్కన దేవుడు, ఒక పక్కన మనుషుడు. కానీ మనుషులు ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి మనుషులు ప్రేమించుకోనంటే అది దేవుడికి ఇష్టమైనది కాదు. అలాగే మనుషులను ప్రేమించి దేవుడిని ప్రేమించుకుంటే అది దేవుడికి ఇష్టమైనది. కాబట్టి ఆ 2 ఆజ్ఞలు కూడా మిళితమే ఉంటాయి. కాబట్టి ఆ ఆజ్ఞల ప్రకారము దేవుడు చెప్పిన రీతిగా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఈ స్నేహితుల గురించి యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క బైబిల్లో రాసించారు. ఇంకా మన స్నేహితుల గురించి జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు ఎవరంటే విడుదల ప్రేమించేవారు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా మన కష్టంలో ఎవరైతే మన తోడు ఉంటారో వారే నిజమైన స్నేహితులుగా మనం భావించుకోవాలి. నిజమైన స్నేహితులు మన కష్టం వచ్చినప్పుడు వారు కాలిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ స్నేహం చేశాడు. అప్పుడు కష్టం వచ్చింది, నీకు ఏమైనా సమస్య వచ్చింది, ఆ సమస్యను తీర్చుకోకుండా అది కనీసం వినకుండా వాడు కాలిపోతే ఆయన నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం నుంచి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండును. కాబట్టి చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడుగా విడువకు ప్రేమించును అంటే ఎల్లప్పుడూ కూడా నీ యొక్క మంచి విషయంలో కానీ చెడు విషయంలో కానీ అన్ని విషయాలు నీకు అంటి పెట్టుకొని నీ యొక్క బాగు కోరుకునేవాడు నిజమైన స్నేహితుడు. అట్టివాడు ఎలా ఉంటాడంటే దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉన్నాడు. నీకు అన్నగా, అలాగే నీ తమ్ముడుగా, నీ స్నేహితుడుగా, అలాగే నీకు ఒక సహోదరుడు ఎలా ఉంటాడో అలాంటి వాడుగా ఉంటాడు. ఎవరు? నిజమైన స్నేహితుడు. మరి నిజమైన స్నేహితుడు మనం చూస్తున్నామా?
ఈ సందర్భంలో మనకు కనిపిస్తున్నారంటే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక స్నేహితం చేస్తారు. ఎవరు స్నేహితం చేస్తారంటే ధనముండోళ్ళకి ధనమున్నోళ్ళతో స్నేహం చేస్తారు. మరి అలాగే మంచి జ్ఞానం ఉండేవాళ్ళతో స్నేహం చేస్తారు. మంచి పలుకుబడి ఉంటే పలుకుబడి ఉండేవాళ్ళతో స్నేహం చేస్తారు. మరి కర్మ వాళ్ళు ఏం చేస్తారంటే మరి వారు అనే ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయంట. సపోజ్ చిలుకలు ఉన్నాయి అనుకోండి, ఆ చిలుకలు సాయంత్రానికి ఎక్కడికి వెళ్తాయి? ఆ చిలుకల దగ్గరికి వెళ్తాయంట. కాకులు ఉన్నాయి అనుకో, ఆ కాకులు ఎక్కడికి వెళ్తాయి? సాయంత్రానికి వచ్చేసరికి కాకుల దగ్గరికి వెళ్తాయి. చిలుకలు వెళ్ళి కాకుల దగ్గరికి వెళ్ళవు, కాకులు వెళ్ళి చిలుకల దగ్గరికి వెళ్తాం. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి అంత. మనం కూడా మన సహవాసం కూడా ఎవరితో చేయాలంటే మనం సహవాసము మంచి వారితో సహవాసం చేయాలి. చెడు వారితో సహవాసం చేసి బిడ్డలుగా ఉండకూడదు. మంచి వారితో సహవాసం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. చెడు వారితో సహవాసం చేస్తే చెడు లక్షణాలు వస్తాయి. సపోజ్ మనము సాయంకాలం అప్పుడు ఒక తాగుబోతు మంచివాడి దగ్గరికి వస్తాడా? ఎక్కడికి వెళ్తాడు? వాడు తాగుబోతు దగ్గరికి వెళ్తాడు. గొడవలు పెట్టేవాడు మంచి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడా? కూర్చోడు. ఎక్కడికి వెళ్తాడు? గొడవలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఒక దొంగతనం చేసేవాళ్ళు ఆ మంచి వాళ్ళతో కలుస్తారా? కలవరు. ఎందుకంటే ఆ గూటి పక్షులు వాళ్ళను వెతుక్కుంటారు. సాయంత్రాకాల ఎక్కడ కలుసుకుందాం, ఏ దొంగతనం చేద్దాం, ఎక్కడ ముందు పడదాం, ఎక్కడ తాగుదాం, ఎక్కడ పేకాట ఆడదాం అని ఆ విషయాలే మనం మాట్లాడుకుంటారు. కానీ దేవుని యొక్క దాసులుగా దేవుని ఆజ్ఞలను పాటించే వారితో స్నేహం చేయడం చాలా అరుదైన పరిస్థితులు రోజులు వస్తున్నాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించే వారితో ఎక్కువగా సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది. దేవుని బిడ్డలతో నీకు మేలు సహవాసం చేస్తే నువ్వు మేలు కలిగిన వాడిగా ఉంటావు. కాబట్టి నిజమైన స్నేహితుడిగా మనము భావించుకొని వారితో సహవాసం చేసినప్పుడు మనము సమాధానాన్ని ఎవరైతే మనకి ఇస్తారో వారితో సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలి. మొట్టమొదటిగా. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మన సహవాసం ఎవరితో చేయాలంటే 27వ అధ్యాయంలోని సామెతల గ్రంథంలో 9వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం. తైలమును అత్తరును అమ్మా చదవండి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలికాని హృదయము నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చాలు. నీ స్నేహితులను నీ పెద్ద స్నేహితులను విడిచి పెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరునికి వెళ్ళకము. దూరంలో నీ సహోదరుని కంటే దగ్గరగా ఉన్న పొరుగు వాడే వాసి. ఇక్కడ నేను చెప్పే వాక్యం ఏంటంటే చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. కాబట్టి ఆ చెలికాడైనా స్నేహితుడైనా లేదనము మనము అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే చెలికాడు మన స్నేహితుడు మనము వచ్చే మధురమైన మాటలు మంచి మాటల్ని మనం ఏం చేయాలంటే సంతోషపరిచే మాటలుగా ఉండాలి. ఇతరుల్ని మనం సంతోషపరచాలి. మన మాటల చేత వారిని కృంగతీసే మాటలుగా ఉండకూడదు. ఒక స్నేహితుడు వచ్చి మరో స్నేహితుడి దగ్గరికి వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు ఆ మంచి మాటల ద్వారా భరించాలంటే ఇంకా వాళ్ళు కానీ ఏం చేయాలంటే ఇంకా వాళ్ళు పై స్థానంలోకి వెళ్ళే వారిగా ఉండాలి, కానీ ఇంకా కింది స్థానంలోకి వెళ్ళే బిడ్డలుగా ఉండకూడదు. సపోజ్ ఇద్దరు చదువుకునే బిడ్డలు ఉండాలనుకోండి, ఆ ఇద్దరు బిడ్డల దగ్గరికి వచ్చిన తర్వాత వారికి మార్క్స్ విషయంలో కానీ వేరే విషయంలో వారిని ఎంకరేజ్ చేసి ఉండాలి. కానీ అరే ఇంకా నీకు అంతేరా, నీకు మార్కులు రాదు, నీకు అనవసరంగా నువ్వు గేదెలు రాసుకో లేకపోతే బొర్రెలు రాసుకో నీకు అంతే అని మనం ఆ మాట చెప్పినప్పుడు ఆ స్నేహితుడు అతనికి ఎలా ఉంటుంది? చాలా వాడికి ఏది నా పరిస్థితి ఏదని వాడి ఇంకా కిందకి వెళ్ళే స్థితిలోకి వెళ్తాడు. అలా కాకుండా మన మాటలు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును
సంతోషపరచును. అలా కాకుండా ఏం పర్లేదు, ఈసారి బాగా ఎగ్జామ్స్ రాయి మంచి మార్క్స్ వస్తాయి, నీకెందుకు నాకంటే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి అని ఎంకరేజ్ చేసి మనకు చెప్పినప్పుడు ఎలా ఉంటాయంటే ఆ మాటలు చాలా మధురంగా ఉంటాయి. అలాంటి మాటలు మాట్లాడే బిడ్డలుగా నీవు నేను అందరం కూడా ఉండాలి. ఇంకా ఒరే విషయం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు, మన స్నేహితులు ఎలా ఉండాలంటే మేలు కోరేవారుగా ఉండాలి. మేలు కోరేవారుగా ఉండాలి, ఇతరుని మేలు కోరేవారుగా ఉండాలి. అక్కడే సాంఖ్య గ్రంథంలోని 27వ అధ్యాయంలోని 6వ వచనం మేలు కోరే స్నేహితుడు గాయం చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు మేలు కోరి స్నేహితుడు గాయం చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం మేలు కోరేవాడు అనుకోండి, అతను ఉన్నదన్నట్లుగా చెప్తాడు, అతను గద్దిస్తాడు, అతను ఖండిస్తాడు, గద్దించినప్పుడు అతను తప్పుని చెప్పినప్పుడు అతన్ని సరి చేసుకుంటాడు. అలా కాకుండా అతను తప్పు చేస్తున్నా కూడా అరే ఇది మంచి పనిరా, ఇదే పని చేయి, నీకెందుకు, ఏం పర్లేదు అని అతను ఇంకా ఆ తప్పు చేసినా కూడా ఎంకరేజ్ చేసి అతను చేస్తూ ఉంటుంటే అతను ఏం చేస్తాడంటే ఆ మేలు కోరే స్నేహితుడిగా ఉంటాడు, కానీ అతని గాయపరిచే వ్యక్తిగా ఉంటాడు, గాయం చేస్తాడంట. మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు, గాయం చేసి అతని మేలు కోరి అయ్యా ఇది మనం చేయడం తప్పు, ఇలా చేస్తే ఇలా నువ్వు నష్టపోతామని ఒక మాట అతనికి ఇబ్బందికరమైన గాయం పట్టేట ఉన్నా కూడా తిరిగి అతను కొంతకాలానికి ఆ యొక్క గాయం ఏంటో అతను తెలుసుకొని అతను మేలు తెలుసుకొని తిరిగి మళ్ళీ వేరే యొక్క దాంట్లో వచ్చేస్తాడు. అలా కాకుండా పగవాడైతే లెక్కలేని, అంటే ఒక ఏదంటారు వేషం వేసుకొని వచ్చి ఒక స్నేహితుడిగా వచ్చి అతనికి ఏదో చెప్పినట్టుగా చెప్పి అతనికి చేస్తే అవి ఎలా ఉంటాయంటే గుర్తు పెట్టుకున్నట్టుగా ఉంటాయంట. కాబట్టి అలా ఉండకూడదు. మేలు కోరే వారిగా మనం ఉండాలి, మన మాటలు మధురమైన మాటలుగా ఉండాలి, మనం నిజంగా వారిని ప్రేమించేవారుగా ప్రార్థించేవారుగా ఉండాలి. ఉదాహరణకు మనము అనేక విషయాల్లో బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క స్నేహితులుగా ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు విషయాలు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో స్నేహితుల గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడతాడు? అబ్రహాముతో ఇదిగో నా స్నేహితుడు అంటాడు అబ్రహాముతో. ఎందుకు? దేవుడే ఆయన స్నేహితుడు అని చెప్పాడు. కొంతమంది భక్తులు చెప్పారు. ఏమని చెప్పారంటే పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటే కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరు? అబ్రహాముకి దేవుని స్నేహితుడు అని అతని పేరు ఉందని పౌలు గారు యాకోబు రాసిన పత్రికలో మన రాస్తూ అలా మాట్లాడాడు. ఎందుకు అతను నమ్మాడంటే అతను అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ఇంకో వ్యక్తి ఎవరంటే ఇంకొక వ్యక్తి కూడా ఇతని గురించి మాట్లాడుతూ అతను కూడా మాట్లాడాడు. ఏమని? 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయము 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక రాజుగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇతను దేవుని యొక్క స్నేహితుడు. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారంటే యెహోషాపాతు రాజు ఇక్కడ అబ్రహాము గురించి మాట ప్రస్తావన చేస్తున్నాడు. ఏమంటే నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. అంటే ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు యాకోబు రాసిన పత్రికలో అలా రాస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. యాకోబు గారు
అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే యెహోషాపాతు రాజు, పాత నిబంధన గ్రంథంలో యెహోషాపాతు రాజు కూడా ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో నీ స్నేహితుడు అబ్రహాము. అక్కడ ఇద్దరు మాట్లాడారు, కానీ వాళ్ళ మాట మనం నమ్ముతామా? మనం అనుకున్నాం ఒకసారి, వారు ఎవరో చెప్పారయ్యా, మరి వారి జీవితం ఎందుకు మాట్లాడాలి? మేమే చూస్తేనే నమ్ముతాము, లేకపోతే మేము వింటేనే నమ్ముతాము, అది దేవుడు చెప్పలేదు కదా అని అనుకోవచ్చు. అని దేవుడు కూడా ఈ మాట చెప్పాడు అబ్రహాము గురించి. ఇప్పుడు వరకు ఎవరు చెప్పారు? ఆ పౌలు గారు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో యెహోషాపాతు రాజు చెప్పాడు, ఏమని? నీ సేవకుడైన అబ్రహాము అని చెప్పాడు. మరి దేవుడు మాట్లాడితే మనం వినొచ్చు. దేవుడు మాట్లాడాడు అబ్రహాము గురించి, మాట్లాడాడు. వాటిని చూపిస్తాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమన్నట్టుగా? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఈ మాట మాట్లాడింది ఎవరు? దేవుడే. సాక్షాత్తు దేవుడే ఈ మాట మాట్లాడాడు. ఏమనంటే నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే ఇప్పుడు ఎవరు దేవుని స్నేహితుడు? ఎవరు అంటే అబ్రహాము. 3 చోట్ల రాశారు. యాకోబు రాసిన పత్రిక రాశారు, ఇక్కడ దినవృత్తాంతాలు రాశారు. అలాగే దేవుడే, సాక్షాత్ దేవుడే నా స్నేహితుడైన అబ్రహాము అని అతని గురించి పేరు పెట్టి పిలిచాడు. మరి నీతో నాతో మనందరం కూడా మరి మన వారు నా స్నేహితుడు అని అంటున్నారా? అనిపించుకోవాలా? కోరికుందా? కోరికొనాలంటే ఇచ్చాలి అబ్రహాము లాంటి యొక్క సంతానం యొక్క స్వభావం ధరించుకోవాలి. అబ్రహాము ఏం చేశాడు, మనం కూడా అలా చేస్తే దేవుడే సాక్షాత్తు పలానా వారు నా స్నేహితుడు అని చెప్తారు. సపోజ్ మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకోండి, నేను చెప్పొచ్చు ఆ జగన్మోహన్ రెడ్డి నా స్నేహితుడు, లేకపోతే నేను చంద్రబాబు గారి గురించి చెప్పొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పలానా శ్రీనివాసరావు నా స్నేహితుడు అంటే నేను అంత ఉప్పొచ్చిపోతా. జగన్మోహన్ రెడ్డి గారి పలానా వారు పలానా శ్రీనివాస్ నా స్నేహితుడు అంటే ఇంకా నాకు ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్పే అంత స్థాయిలోకి ఎవరు వెళ్ళారంటే అబ్రహాము గారు వెళ్ళారు. దేవుడు చెప్పే స్థాయి అని మనుషులే కాదు, కానీ దేవుడే సాక్షాత్తు ఎవరి గురించి? అబ్రహాము గారి గురించి. ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. మరి అబ్రహాము అంత స్నేహితుడిగా ఉండడానికి కారణం ఏమిటి? అబ్రహాము దేవుడిని నా స్నేహితుడు అనేది, కానీ దేవుడే అబ్రహాముని స్నేహితుడున్నాడు. గమనించాలి, వ్యత్యాసం అర్థం చేసుకోండి. అబ్రహాము దేవుడు నా స్నేహితుడని ఆయన గొప్ప చెప్పుకోలేదు, పేరు చెప్పుకోలేదు ఎప్పుడు, కానీ దేవుడే అబ్రహాము గురించి నా స్నేహితుడైన అబ్రహాము అని చెప్పారు. మరి అంతగా దేవుడి చేత మెప్పు పొందిన వాడు ఎవరు? అబ్రహాము. మరి ఈయనలో ఏముందని, ఏమి చూసి దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా అబ్రహాము ఎవరు అంటే దేవుడి కోసం అబ్రహాము వెతుకులాడలేదంట. దేవుడే అబ్రహాముని వెతుకులాడుతూ వచ్చాడు. ఎలా వచ్చాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1 నుంచి చదువు. ఒకసారి 2వ వచనం చదువుతాను. 2వ వచనం నుంచి చదివితే, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమల గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అబ్రహాము గారికి. ఎవరు ప్రత్యక్షమైంది? దేవుడు. అంటే మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు గలిలయ దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు పాపం ఉన్న ఈ దేశమును నివసించుటకై
దేవుడు అతనిని తీసుకొని వచ్చాను. కాబట్టి ఎవరు తీసుకొచ్చారు? మహిమ గల దేవుడు ప్రత్యక్షమై. ఎవరు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాము దగ్గర. మరి అబ్రహాము దేవుడు వెతికాడా? వెతకలేదు, దేవుడే ఆయన వెతికాడు. కారణం ఏంటి? అసలు ఎందుకు ఆయన కానీ వెతకడానికి కారణం ఏంటి? దేవుడు అబ్రహాములో ఉన్న ఆ ఏమి చూసి అతన్ని వెతికాడు, అతను ప్రత్యక్షమయ్యాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా అబ్రహాముని ఎంచుకోవడానికి, అబ్రహాముకి ప్రత్యక్షం కావడానికి కారణం అయితే అతను ఒక నమ్మకస్తుడు అంట. వారి తల్లిదండ్రులు ఏం చేసేవారు? బొమ్మలు అమ్ముకొని ఊరు తిరిగి బొమ్మలను నెత్తి పెట్టుకొని బొమ్మలు అమ్ముకునే స్థితిలో ఉన్నారు. విగ్రహాలు అమ్ముకునే స్థితిలో ఉన్నారు. వారి యొక్క కుటుంబంలో నుంచి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఉదాహరణ జ్ఞాపకానికి అబ్రహాము దేవుడిని నేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. రెండవదిగా అతను ఏం చూశాడంటే అబ్రహాం గారు దేవునికి పూర్తిగా లోపడ్డాడు, ఖచ్చితంగా లోపడ్డాడు. అంటే విధేయత చూపించాడు. ఎలాంటి విధేయత చూపించాడు అబ్రహాం గారు అంటే, ఒక రోజు అయ్యా ఇదిగో నేను చూపించే దేశంలోకి వెళ్ళి, నేను ఒక పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఒక్కడే కుమారుని నాకు బలియమన్నాడు. బలి ఉన్నప్పుడు లేక పుట్టినవాడు ఇస్సాకు. ఆ ఇస్సాకుని తిరిగి ఆయనే ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల వయసులో ఇచ్చాడు ఇస్సాకుని? 99 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 100వ సంవత్సరంలో ఇస్సాకు గారు వచ్చారు. తర్వాత ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు తిరిగి మళ్ళీ అతనికి కొంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాడు, నువ్వు పుట్టుకాను కుమారుని తిరిగి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. ఇచ్చిన ఎవరు? దేవుడు. మళ్ళీ తీసుకురమ్మని ఇవ్వమంటుంది ఎవరు? దేవుడు. ఎలా ఇవ్వమంటున్నాడు? బలిగా ఇవ్వమంటున్నాడు. బలి ఇవ్వటం అంటే ఇంకా నా కోసము వధ చేసే అన్నాడు. వధ చేసే అన్నప్పుడు మరి దేవుడు అబ్రహాం గారు ఏం చెప్తాడంటే, వెనకడుగు వేయాలి. అయ్యా నువ్వు కాబట్టి ఇంకొక దగ్గరికి వెళ్తాలే, నువ్వు ఇచ్చి నువ్వే మళ్ళీ తీసుకుంటామని కొంత వెనకడుగు వేయాలి. కానీ పూర్తిగా లోబడిన వాడు అబ్రహాం గారు. పూర్తిగా దేవుని మాటకి విధేయత చూపించిన వాడు అబ్రహాం గారు. ఎలా అంటే మన ఒక్కగానొక్క కుమారుడు ఇచ్చినా కూడా తిరిగి మళ్ళీ ఇవ్వడానికి ఏ మాత్రం కూడా ఆయన వెనుక తీయలేదు. లేతనేమో సంతోషపడాలా, లేతనేమో ఇలా కాకపోతే రేపు చూద్దాం అనకుండా దేవుని మాటకి పూర్తిగా విధేయత చూపించిన వాడు, లోబడిన వాడు అబ్రహాం గారు. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండంలో అబ్రహాం గారు దేవుని యొక్క సన్నిధిలో ఎలా లోపడ్డాడు. 22వ అధ్యాయము మొదటి వచనంలో చదువుకుంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. ఏం చెప్పాడంట? నీకు ఒక్కగా కుమారుని తీసుకొని నీవు నేను చూపించి దేశం మోరియా దేశంకి వెళ్ళు, ఒక పర్వతానికి వెళ్ళు, అక్కడ దహన బలిగా అర్పించు అన్నాడు. మరి అంతకుముందు అబ్రహాం గారి కుమారులు ఉన్నారా? లేదా? ఉన్నారు. ఎవరు? ఇస్మాయిల్ అన్నాడు. ఆగర్ కుమారుడు ఇస్మాయిల్. మరి ఇక్కడేమన్నాడు? ఇదిగో నేను నీకు ఇచ్చిన ఇస్సాకుని, ఏదైతే ఒకదాని ఇస్సాకు పేరు పెట్టుకొని చెప్పాడు. ఏమని అంటే, నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని. ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రుడుగా జన్మించిన వాడు ఇస్సాకు. ఇతను వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రుడిని తిరిగి ఏమన్నంటే, తిరిగి వచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో రాకముందు అనేక విషయాలుగా ఎలా ఉన్నాయంటే దేవుని మాటకి విధేయత చూపించి వచ్చాడు. అలాగే అబ్రహాం గారు కూడా దేవుని మాటకి విధేయత చూపించి ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటకు లోబడి ఇస్సాకు ఆగర్ యొక్క కుమారుడు ఇస్మాయిల్ అడగలేదు. కానీ ఇదిగో నువ్వు ప్రేమించే అంటే లేక పుట్టినవాడు ఎవరంట? ఇస్సాకు. 100 సంవత్సరాల వయసులో. కానీ అంతకు ముందు 86 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు. ఎవరు ఆయన పేరు?
ఇస్మాయిల్ హాగర్ యొక్క కుమారుడు. మరి ఆయన అడగకుండా ఏం అడిగాడు? ఏమని? అక్కడ దేవుడు వాగ్దానం చెబుతున్నాడు, ఇదిగో నీ జనాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్పగా జనంగా వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండంలో 12వ అధ్యాయంలో. ఆ వాగ్దానాన్ని తిరిగి ఎవరి ద్వారా సఫలపరుస్తున్నాడంటే ఇస్సాకు ద్వారా సఫలపరుస్తున్నాడు. మరి తిరిగి ఆ ఇస్సాకునే తిరిగి ఇవ్వమంటున్నాడు దేవుడు. ఇచ్చినవాడు ఆయనే, తిరిగి మళ్ళీ తీసుకోవడానికి ఆయనే అడుగుతున్నప్పుడు ఇస్సాకు అబ్రహాం గారు నడకడు చేశాడంటే వెనకడుగు వేయలేదు, కానీ ఈ పూర్తిగా దేవునికి లోబడిన వ్యక్తిగా అబ్రహాం గారు చూపిస్తున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం వచ్చే సమయం ఎక్కువ అవుతుంది కనుక మీకు త్వరగా చెబుతాడండి. అక్కడ తర్వాత ఇద్దరు మనుషులు తీసుకెళ్తాడు, ఒక గాడిని తీసుకెళ్తాడు, గాడి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు, నిప్పులు తీసుకుంటాడు, కట్టెలు తీసుకుంటాడు. తర్వాత కత్తి తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత మా ఇద్దరు మనుషులు అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి మా దేవుడికి తిరిగి మళ్ళీ వచ్చేదామని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తాడు, అన్ని చూస్తాడు. చూసిన తర్వాత ఇక్కడ ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి వధించడానికి బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఎక్కడ ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాం గారు మాట్లాడుతున్నాం. చూద్దాం ఒకసారి 7వ వచనం 22వ అధ్యాయం 7వ వచనం. వారిద్దరు కూడి వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచింది. అందుకు అతడు అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నదని తన గొర్రె పిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము దేవుడే కన్నపల్లికి గొర్రె పిల్లను చూసుకోనని చెప్పింది. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠను కట్టి కట్టెల చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకుని బంధించి ఆ పీఠంపై కట్టెల మీద ఉంచెను. ఏం చేశాడంటే ఇస్సాకుని బంధించాడు. ఎవరు ఎక్కువ అక్కడ? వయసు ఎవరిది ఎక్కువ? అబ్రహాం గారు ఎక్కువ. అబ్రహాం గారికి ఓర్పుండిద్దా? ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఇస్సాకు గారు ఎన్ని సంవత్సరాలు? దగ్గర 11-15 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. మరి ముసలి ఆయన ఈయనైతే ఎలాంటి అప్పుడిప్పుడే మంచిగా పుస్తకానికి వస్తున్నాడు. మరి ముసలి ఆయన ఏం చేశాడట? ఇస్సాకుని ముసలాయన బంధించాడట. బంధించినప్పుడు ఊరికే పరిగెత్తారు. ఇక్కడి నుంచి పారిపోయి కొసాడవచ్చా, లేకపోతే తండ్రి అయిన అబ్రహాంని నెట్టేయచ్చా, వీధులను కట్టేస్తామని నెట్టేయచ్చు. కానీ ఇస్సాకు ఏమాత్రం అలా చేయకుండా అబ్రహాము వచ్చి కట్టేసి బంధించారు. వేతులు కాలు కట్టేసి ఆ కట్టెలు పెంచి ఆ కట్టె మీద పడుకోబెట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఏ మారు మాట్లాడుకున్నాడు. ఈ రోజులో మనం చూస్తే చిన్న పిల్లవాడిని కదిలిస్తేనే ఏం చేస్తా, నువ్వేది నాకు చెప్పేది, నీ అంత అయ్యా నేను, నువ్వేది ఇంకా నా దిగుతావా, నీ అంత అయ్యా నేను అంటే ఎంతగా ఎదురు చూస్తున్నారంటే అంతగా ఎదురు చూసే పరిస్థితులు వస్తుంది. కానీ ఇస్సాకు వాళ్ళ ఏ మాట కూడా మారు మాట్లాడకుండా ఉన్నాడు. తర్వాత ఎదురు చూద్దాం ఒకసారి. కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుకొని తన చేయించాలి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీవు ఇక్కడ గమనించండి, ఈ మాట కోసం చదివాను. నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుతున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పదులో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలి అర్పించెను. తర్వాత ఏం జరుగుతుంది? అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఇదే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకుని అతనికి నేటి వరకు ఆ పేరు చెప్పబడింది. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాముతో పిలిచి ఇట్లను, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెలుగు తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమును ఇసుక వలె నీ సంతానం ఇచ్చేలా విస్తరింపజేసేది. నీ సంతానపు వారు తమ శత్రువులను స్వాధీనపరుచుకున్నారు.
మరియు నీవు నా మాట వినినందున, ఈ మాట గమనించండి, మరియు నీవు నా మాట వినినందున భూలోకమున జన్మలన్నీ నీకు సంతానం వలన ఆశీర్వదించబడు, నా తోడని ప్రమాణం చేసినని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దేవుడే దేవుడే దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాము గారిని, ఇదిగో నువ్వు నా మాట వినినందున ఆకాశ నక్షత్రాన్ని సంతానం చేస్తాను, ఇసురాను నీ సంతానం చేస్తానని